లక్షల గెలవలే. కాబట్టి ఇక్కడ కార్మికుల వైపు ధర్మం ఉంది. ఖచ్చితంగా 600 ధర్మమే గెలుస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ మీ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ దేశంలోనే మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేసి మన కోసం ఎక్కడ ఏ పోరాటం జరిగినా ఏ ఉద్యమం జరిగినా నేనున్నానంటూ మన ముందుకు వచ్చేటువంటి మన అన్న టైగర్ ఆర్ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ గట్టిగా చప్పట్లతో హర్షధ్వానాల మధ్య అన్న ఆర్ కృష్ణ గారు మాట్లాడతారు. కార్యక్రమానికి అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి విద్యుత్ సంస్థను ముట్టడించినటువంటి వేలాది మంది కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి సాయిల్ గారికి, శ్రీధర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు వెంకన్న గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మీ నాయకులైనటువంటి టి రమేష్, వెంకటరెడ్డి, సంజీవ, నందీశ్వర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేలాది మంది కాంట్రాక్టు విద్యుత్ సోదరులకు, కార్మికులందరూ మిమ్మల్ని అందరినీ ఉద్యోగులే అంట. ఎందుకంటే ఉద్యోగులనే పదాన్ని వాడాలి. మీరు చేసే ఉద్యోగ సోదరులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదట తెలంగాణ డిస్కామ్ లో పనిచేస్తున్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి కండిషన్ లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల లోపల కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో పెట్టాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులందరూ తాము గవర్నమెంట్ ఉద్యోగులమని కూడా పక్కకు పెట్టి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మేమందరం పర్మనెంట్ అవుతామని చెప్పి ఇంటింటికి తిరిగి ఓట్ వేయించారు. అందులో మీ పాత్ర ఉన్నదనే విషయాన్ని. రెండవది, ఈ మధ్య నేను యూనివర్సిటీ విద్యార్థులు కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేయొద్దని వాళ్ళంటే నేను అడిగాను. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే అన్నగారు మేము కింది స్థాయి ఉద్యోగుల గురించి కాదు, ఓన్లీ లెక్చరర్స్ ఎడిటర్ పోస్ట్ అనేది వ్యతిరేకిస్తాం. మీరు కోరినట్టుగా ఈ కింది స్థాయి గ్రూప్ 1, గ్రేడ్ 1 ప్లస్ లెక్చరర్స్ ఈ పోస్టులు తప్ప మీరు చెప్పినట్టుగా మొత్తం పోస్టులకు పర్మనెంట్ చేసేదానికి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పారు కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దీని మీద ఏ విద్యార్థి సంఘం, ఏ రాజకీయ పార్టీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించడం లేదు. పైగా మీరందరూ పుట్టెడు కష్టాలు పడ్డారు. 20 ఏళ్ల నుంచి కన్నమ్మ కష్టాలు పడి ఎందుకు పడ్డారు? జీతం తక్కువ ఉద్యోగం చేసిండ్రు. మనోళ్ళు తంబాలెక్కి పిట్టల్లాక రాలిపోయారు 1000 మంది. అయినా కూడా బాధపడలేరు. కరెంటు వైర్లు చూసి భయపడతారు ఈ వ్యవస్థ మొత్తం. కానీ మీరు భయపడకుండా ఈ సమాజాన్ని తినే తిండి, తాగే నీరు, కట్టే బట్ట మీ కష్టార్జితం నుంచి వచ్చింది. మీరు కరెంట్ ఇస్తేనే పంపులు నడిచినాయి, పంపులు నడిస్తేనే తాగే నీళ్లు వచ్చినాయి. మీరు కష్టపడి రైతులకు కరెంట్ ఇస్తేనే అక్కడ పంటలు పండినాయి, తినే తిండి దొరుకుతుంది. మీరందరూ ఏసీలా వీళ్ళందరూ గేట్ పెట్టిన నేను లోపలికి పోయినాక అడుగుతా, మిమ్మల్ని బయట గారి ధర్మ చేయవలసింది. ఆ ఆఫీసు డైరెక్టర్ల కోసం, చైర్మన్ల కోసం కాదు, మీకోసం ఉంది ఆ ఆఫీసు. మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ నిలబెట్టాము, దాన్ని మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ నిలబెట్టని అని చెప్పి కూడా మీ అందరికీ మీకు పర్మనెంట్ చేస్తేనే ఆ రూమ్లలో ఏసీలలో ఉండేటోళ్ళు ఉంటారు. మేము పర్మనెంట్ చేయకుండా మేము తిప్పలు పెడితే వాళ్ళని కూడా రానియమని చెప్పి ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి జీవితాలకు భద్రత ఉంది.
కానీ మీ జీవితాలకు భద్రత లేదు. స్తంభం ఎక్కి దిగిన దాకా అర్థం కాదు, ఎక్కడి కరెంట్ షాక్ వస్తుందో తెలియదు. దేవుని మీద నమ్మకం పెట్టి ఈ జాతి కోసం సేవ చేస్తున్నారు మీరు అందరూ కూడా. అందుకే మీకు పూర్తిగా మద్దతు ఇవ్వడం అయ్యే వరకు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే వరకు కూడా మీకు పూర్తి మద్దతు ఉంటుంది. ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. అసెంబ్లీ లోపల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీరు పెట్టుకున్న పదాలు, కాంట్రాక్టర్ అనేది తెలియదు నాకు, అవుట్ సోర్సింగ్ అన్నది తెలియదు. రెండు ఒకటే అని చెప్పి మా వాళ్ళు వచ్చి పనిచేశారు. కాబట్టి దానికి దీనికి తేడా మాకు అవసరం లేదు. మీరు కాంట్రాక్టర్ అని అనుకోండి, అవుట్ సోర్సింగ్ అనుకోండి, డైలీ వేజ్ అని అనుకోండి, ఎన్ఎంఆర్ అని అనుకోండి, మాకు మాత్రం పర్మనెంట్ చేయాలి. చేసే వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను చేస్తామని ఆశిస్తున్నాం. కిందున్న ఆఫీసర్ బట్టబేరియాలు ఉన్నారు, కొంతమంది మనమంటే గిట్టని ఈ ఉద్యోగస్తులంటే గిట్టని వాళ్ళందరూ ముఖ్యమంత్రికి సార్ కాంట్రాక్ట్ వేరు, అవుట్ సోర్సింగ్ వేరు, ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఈ దేశాన్ని ముంచేది ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వాలను తప్పుతో పట్టించేది ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి మంచి సలహా మీకు మాత్రం వాళ్లకు ఐఏఎస్ రావాలి, పర్మనెంట్ కావాలి, కార్ కావాలి, బంగ్లా కావాలి, నమస్తులు కావాలి, దండాలు కావాలి, మీకు రాళ్ళు కూడా వచ్చే రోజు వస్తారని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఈ రాష్ట్రవాసులు, తెలంగాణ ముందు బిడ్డలు వీళ్ళందరినీ పర్మనెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఆఫీసర్ల మాట వినకుండా మీరే డైరెక్ట్ గా వీళ్ళ కష్టాలు తీర్చడానికి వెంటనే పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు వీళ్ళ కష్టాలు చూసే, వీళ్ళ బాధలు చూసే కాంట్రాక్టర్లందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అందుకే వేరే వాళ్ళ మాట వినకుండా వీళ్ళని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ అయ్యే వరకు మీ వెంట ఉంటాం. వీళ్ళు పర్మనెంట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ వెలుగు ఆంధ్రప్రదేశ్ కాదు, చీకటి ఆంధ్రప్రదేశ్. 2 రోజులు కరెంటు బంద్ చేస్తే మా సత్తా ఏంటిదో కూడా 22,000 మంది మన రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తి మద్దతు ఉన్నారు. ఎందుకంటే వెంకన్నతో పాటు మిగతా యూనియన్లన్నీ కూడా మీకు మద్దతుకు వచ్చి నిలబడతాయి. ఈ రోజు మీకు మీ యొక్క సమస్య మీద ఇప్పుడు చైర్మన్ తోటి డైరెక్టర్ తోటి మాట్లాడతా. వీళ్ళ గురించి కరెక్ట్ గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి పర్మనెంట్ చేయకపోతే మీరు రిటైర్ అయిన వాళ్ళందరినీ చైర్మన్ అని చెప్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళందరినీ డైరెక్టర్ అవుతున్నారు. మరి వీళ్ళు కొంతమంది పెళ్లిని చేసుకోలేదు, కొంతమంది పిల్లలు అయ్యారు. వీళ్ళందరూ ఏ విధంగా బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయి, సంసారాలు ఎక్కడితే అనేటువంటి కనీస ఇంగిత పరిజ్ఞానం లేకుండా అధికారులు ప్రవర్తిస్తే వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే సోదరులారా, మాకెవరు లేరని మీరు అనుకున్నట్టుంది, మీ వెంబడి మేము ఉన్నాం. అసెంబ్లీలో కొంచెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తొందరగా అవుతుంది. మీకు ఐక్యమత్యమే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తుంది. పత్తు వల్లకుండా మీ దాంట్లో మీ నాయకులు గట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు. మీకు ఎవరు లేరని భయపడకుండా మీకు ఈగ వాళ్ళని చేయకుండా మేమందరం ఉంటాం. మీకు పర్మనెంట్ అవుతుంది. మీ దాంట్లో మీరు చేసే మీ పోరాటం లోపల మీరు ఏం అడుగుతున్నారు? డైరెక్టర్ పోస్ట్ అడుగుతలేరు. రిటైర్ అయినా మాకు డైరెక్టర్ పోస్ట్ కాదని, రిటైర్ అయినా మాకు చైర్మన్ పోస్ట్, రిటైర్ అయిన పోస్టులు అడుగుతున్నారు, పెద్ద పెద్ద కాంగ్రెస్ పోస్టులు. మీరు ఇంకా మొక్క దశ లోపలనే ఉన్నారు. మీ న్యాయంతో, ధర్మంతో, నీతితోటి, రీతితో అడుగుతున్నటువంటి మీ డిమాండ్లను ప్రభుత్వం వల్ల ఒప్పుకోకపోతే మాత్రము ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం ఏం చేసింది? 40,000 మందిని 50,000 మందిని చేస్తుంటున్నాం. ఎవరెవరిని పర్మనెంట్ చేయాలనో దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సెక్రటరీలో కూర్చుంటే కాదు, మొత్తంగా అన్ని ఆర్గనైజేషన్ పిలవాలి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు పర్మనెంట్ కేటగిరీ పోస్టులు, ఏ పోస్టులు టెంపరీ పోస్టులు, అనేక పోస్టులను 2-3 దశలలో అవుట్ సోర్సింగ్ రాకముందే కాంట్రాక్ట్ అని పెట్టారు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కోసం, ఏజెన్సీలు బతకడానికి కోసం ఏజెన్సీలను తీసాయి.
డైరెక్ట్ వీళ్ళకి నెల నెల జీతాలే, వీళ్ళ అకౌంట్ లోపల గవర్నమెంట్ టెక్స్ అకౌంట్ నుంచి జీతాలు రావాలి. రెగ్యులర్